హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్బీఐ అకౌంట్ గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం తెలుసుకుందాము. సో మనకైతే ఒక కస్టమర్ అయితే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, దీనివల్ల ఉపయోగం ఏంటి, మనం ఓపెన్ చేయడం వల్ల సో ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనము ఈ ఎస్బీఐ అకౌంట్ మనం ఓపెన్ చేయాలంటే రూ. 500 అమౌంట్ అయితే మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసేటప్పుడు మీరు ఈ యొక్క డిపాజిట్ ఫాము, ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆఫీస్లోనే ఇస్తారు. ఓన్లీ మీరు తీసుకురావాల్సింది 3 ఫొటోస్, ఒక ఆధార్ కార్డు ప్లస్ ఒక పాన్ కార్డు. ఇచ్చిన తర్వాత మీకైతే ఒక ఎస్బీఐ అకౌంట్ అయితే ఓపెన్ చేయిస్తారు. అకౌంట్ అనేది మీకు పాస్బుక్ అనేది ఇలా ఉంటుంది, ఎస్బీఐ అకౌంట్ యొక్క పాస్బుక్. సో ఓపెన్ చేసిన తర్వాత సో మినిమం వచ్చి మనం రూ. 500 అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ మీకు నచ్చినంత, సో దీనికైతే మినిమం అయితే 500, మ్యాక్సిమం అయితే లిమిట్ అయితే లేదనమాట. మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి 10 లక్షలు కానీ డిపాజిట్ చేస్తే, అంటే 10 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం చూపించుకోవాలి. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ప్రతి ఏప్రిల్లో మీకు, అంటే మార్చ్ 31 నుంచి 4% వడ్డీ అయితే రావడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఎంత అమౌంట్ మీరు డిపాజిట్ చేసుకుంటూ ఉంటారో ఆ అమౌంట్ మొత్తం మీద క్యాలిక్యులేట్ చేసి 4% వడ్డీ అయితే వస్తుంది. అలాగే దీనికి ఏటీఎం కార్డు ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో మీరు బయట ఏ బ్యాంకులో అయినా సరే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. మనకి స్టేట్ బ్యాంక్లో కానీ బ్యాంక్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుందో అలాగే దీనికి కూడా ఒక నెట్ బ్యాంకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు కావాలంటే దీనికి ఒక సపరేట్ అప్లికేషన్ ఇచ్చి మీరు ఎనేబుల్ కానీ చేసుకుంటే దానికోసం మీరు ఒక మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవాలి. దానికే వస్తుందన్నమాట. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అన్ని మనం సెట్ చేసుకుంటే దానికి సంబంధించిన సీక్రెట్స్ సంబంధించినవన్నీ మెయిల్కి వస్తుంది. మీరు మెయిల్ నుంచి నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకొని నెట్ బ్యాంకింగ్లో కూడా ఆర్డీ స్కీమ్ కానీ అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ సంబంధించిన స్కీమ్స్ కానీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే ఏదైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనుకోండి, ఏదైనా అమౌంట్ కావాలా, అమౌంట్ అంటే డైరెక్ట్గా మీకు క్యాష్ ఇవ్వరనమాట. మంత్లీ ఇన్కమ్ అనేది డైరెక్ట్గా ఇలాంటి ఎస్బీఐ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆటోమేటిక్గా. మీరు డైరెక్ట్గా మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐబీపీ అకౌంట్ ఒకటి ఉంది కదా, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు. సో అది దానికి ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్కి రెండింటి లింక్ చేస్తారనమాట. లింక్ చేస్తే మీకు ఆ పోస్ట్ ఆఫీస్కి రాకుండానే పోస్ట్ ఆఫీస్ ఉన్న అమౌంట్ మీరు ఐబీపీకి వేసుకొని ఐబీపీ నుంచి మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్. సో ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్ బ్యాంకింగ్ కూడా మీరు దీని నుంచి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎస్బీఐ అకౌంట్ ఉండడం వల్ల. సో మీరు ఎప్పుడైనా క్యాష్ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు వేయచ్చు, ఎన్నిసార్లు తీసుకోవచ్చు. సో అలాగే మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఆర్డీ క్లోజర్లు కానీ ఏదైనా సరే ఒక 20,000 అమౌంట్ కానీ దాటితే దానికి సంబంధించిన అమౌంట్ అన్ని డైరెక్ట్గా ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. బై క్యాష్ అయితే ఇవ్వరు. అప్ టు 20,000 వరకు అయితే క్యాష్ అయితే ఇస్తారు. అబౌట్ 20 అయితే మీకు ఎస్బీఐ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి, లేదా చెక్ కానీ బ్యాంకింగ్ కానీ వేస్తారు. సపోజ్ మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా తీసుకున్నారనుకోండి, పిఎంజేజేవై, పిఎంఎస్బీవై అని 2 స్కీమ్స్ ఉంటాయి మనకి. అవి యాక్సిడెంట్ పాలసీ, లేదా ఇంకొకటి వచ్చి మీరు అంటే దేని వల్ల ఏ కారణం వల్ల చనిపోయినా సరే మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంటే ఆ రెండింటికి అప్లై చేయాలంటే ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. సో ఈ ఎస్బీఐ అకౌంట్ ఇలా అన్నిటికీ మ్యాండేటరీ అనమాట. దీనికి కూడా ఐఎఫ్సి కోడ్ అనేది ఉంటుంది. దీని నుంచి మీరు బ్యాంక్ నుంచి ఎట్లాగా అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కేవలం మీరు రూ. 500 అమౌంట్, ఒక ఆధార్, పాన్ కార్డు, 3 ఫొటోస్ కంపల్సరీగా అండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ దాకా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.